గుడ్ డే చౌమిన్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము పెట్టే ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగకరమైన ఆరోగ్య సూత్రాలు ఉన్నాయండి. మీరు 100% ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియోలో నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీగడను ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 1 నిమిషం వరకు మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేయడం చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వెన్న వచ్చే వరకు మిక్సీ వేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మిక్సీ వేసుకున్నామంటే వచ్చింది గిన్నె కతుక్కుపోతుందండి. ఇప్పుడు ఈ వెన్నని పెద్ద పెద్ద సైజు ఉండలు చేసుకుని వాటర్ పోసిన గిన్నెలో ఉంచుకోవాలి. ఇలా వాటర్లో పెట్టడం వల్ల వెన్న అనేది కరగదండి. దీంట్లో మజ్జిగ పోయే వరకు క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. దాన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇందులో 1 లేదా 2 యాలకులను వేసుకోవాలి. యాలకులు వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది, అలాగే మంచి రంగు కూడా వస్తుందండి. ఒక ఫిల్టర్ వేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే, 5 నిమిషాల్లో నెయ్యి ఇలా కాసుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ నెయ్యిని అరికాళ్ళకు మసాజ్ చేస్తే గురక సమస్య తగ్గుతుంది. జుట్టు పెరగడానికి, శరీరంలోని మంటలను తగ్గిస్తుంది. మీకోసం ఒక చిట్కా: నెయ్యి తాజాగా ఉండాలంటే 2 లేదా 3 గింజలు మెంతులను వేయాలి. మా వీడియో చూశారు కదండి. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.